హాయ్ అండి. మైగ్రేన్ హెడేక్‌తో గానీ చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదండీ! ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకొని ఈ విధంగా స్పూన్‌తో కదుపుతూ ఉన్నామనుకోండి, వచ్చే ఆ స్మెల్‌ను పీల్చుకుంటూ ఉన్నామనుకోండి, మైగ్రేన్ హెడేక్ చక్కగా తగ్గిపోతుందండి. పసుపు యాంటీబయాటిక్‌గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. నిమ్మరసం తీసేటప్పుడు 1, 2 కాయలకి మనం సపరేట్‌గా ఇలా రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా హోల్స్ ఉన్న గరిటెలైతే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ! ఇలా ఒక గరిటెనైతే తీసుకొని ఈ విధంగా నిమ్మరసాన్ని 1, 2 కాయలకి ఈ విధంగా రసం అయితే తీసేయొచ్చండి. మనం సీడ్స్ ప్రత్యేకంగా చేత్తో తీసే పని లేకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న గరిటె మీద ఇలా రసం తీసామనుకోండి, రసం సపరేట్ అయిపోతుంది. సీడ్స్ కూడా సపరేట్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ల్యాప్టాప్ మనం చేత్తో అయితే క్లాత్తో తుడుస్తూ ఉంటాం కదండి. క్లాత్తో మనం ఎంత తుడిచినా కూడా ఆ డస్ట్ అనేది పోదు కదండి. ఈ విధంగా పెయింటింగ్ బ్రష్ అయితే ఉంటుంది కదండి. పెయింటింగ్ బ్రష్తో చక్కగా ఈ విధంగా కీబోర్డ్ని ఈ విధంగా చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. క్లాత్తో తుడుస్తుంటే మనకి డస్ట్ అనేది పోదు కదండి. చేత్తో అయితే క్లీన్ చేయలేం కదండి. ఈ విధంగా ఈ బ్రష్తో అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం. ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందామండి. పాలు కాచుకునేటప్పుడు పాలు ఒక్కొక్కసారి పైకి పొంగిపోతూ ఉంటాయి కదండి. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు అవి పొంగిపోతూ ఉంటాయి. మళ్ళీ పొయ్యి అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పాలు మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఆయిల్ అయితే కొంచెం పాల గిన్నెకి ఇలా అంచులకి అప్లై చేసేసామనుకోండి, పాలు చక్కగా అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో చూసారా, ఈ విధంగా కొంచెం అయితే కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఇలాగా పాల గిన్నె అంచులకి ఇలా అప్లై చేసేస్తే పైకి పొంగిపోకుండా అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.